హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇక నుంచి మన ఛానల్ అయితే కొత్త నేమ్తో రాబోతుందండి. అంటే నేను మన ఛానల్లో వ్లాగ్స్ కూడా ఈ మధ్య కొన్ని షేర్ చేసుకుంటున్నాను కదా, నాకు సంబంధించిన విషయాలు. అందుకే మన ఛానల్ని నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని అయితే కొత్తగా పేరు మార్చామన్నమాట. అంటే నేను కుకింగ్ వీడియోసే కాకుండా వ్లాగ్స్ కూడా చేస్తున్నాను కదా, అందుకే పెట్టాను అనమాట. సో ఇంకా విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లోనే చూసారండి. మానిటైజేషన్ గురించి, నా యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానన్నమాట. నాకు కెమెరా ఫేస్ చేయడం అంటే చాలా భయమండి. నార్మల్‌గా మాట్లాడమంటే చాలా మాట్లాడతాం, కానీ ఇలా కెమెరా ముందుకొచ్చి మాట్లాడాలంటే చాలా భయం అనమాట. అందుకే ఇలా వంట చేస్తూ మీతో మాట్లాడాలని అయితే వచ్చానండి ఈ వీడియో ద్వారా. ఇంకపోతే మానిటైజేషన్ గురించి చెప్పాలంటే, మామూలుగా యూట్యూబ్ రూల్స్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 గంటలు పూర్తయితే మానిటైజేషన్ అవుతుంది కదా, లేదంటే షార్ట్స్కి 3 మిలియన్ వ్యూస్ అయినా రావాలి. కానీ ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేసి ఒక 500 సబ్స్క్రైబర్స్ 3000 గంటలు వాచ్ అవర్స్ 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి వస్తే మానిటైజేషన్ అవుద్ది అని అయితే ఇప్పుడు కొత్తగా రూల్స్ అయితే చేంజ్ చేశారు కదా. అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 10,000 పైనే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఇంకా షార్ట్స్లో కూడా 3 మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. 57 లక్షల వ్యూస్ వరకు అయితే వచ్చాయండి. ఒక్క షార్ట్ వీడియో అయితే బాగా వైరల్ అయిందనమాట. అయితే అక్కడ 3 మిలియన్ వ్యూస్ ఎప్పుడైతే వచ్చాయో మానిటైజేషన్కి అప్లై చేసుకోమని బటన్ అయితే ఆన్ అయిందనమాట. అయితే మేము వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసామండి. అప్లై చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజెస్ అవన్నీ వచ్చాయన్నమాట. మెయిల్స్లో పంపించారు. అలాగే సూపర్ థ్యాంక్స్ అవన్నీ కూడా ఎనేబుల్ చేశారనమాట. గూగుల్ యాడ్సెన్స్ కూడా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి అవన్నీ మెయిల్స్లో అయితే వచ్చాయి. అంతవరకు బాగానే ఉందండి. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగిందైతే జూలై 2న అనమాట. మేము మానిటైజేషన్కి అప్లై చేసింది జూలై 2వ తారీఖు. ఇప్పుడు దగ్గరగా జూలై నెల కూడా అయిపోయి ఆగస్ట్ నెల కూడా వచ్చేసిందండి. అయితే దగ్గర 1 మంత్ అవుతుంది కదా. 1 మంత్ అయినా ఇంకా నాది మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదండి. మెయిల్ ఏమీ రావట్లేదన్నమాట. మరి మానిటైజేషన్ అయింది అని ఎలా తెలుసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే నేను 2-3 టెక్ ఛానల్స్ని అడిగితే వాళ్ళు అన్నారు, ఇన్ని రోజులైతే ఉండదండి, 20 డేస్లోనే అయిపోతుంది మ్యాక్సిమము అని అన్నారు. అంతకుమించి వాళ్ళు కూడా ఏం చెప్పలేదన్నమాట. అయితే మా రిలేటివ్స్లో ఒక బాబు ఉన్నాడనమాట. తనని అడిగాను, ఇలా మానిటైజేషన్కి అప్లై చేసాం కదా నాన్న, ఏంటి ఇలా అవుతుంది, మానిటైజేషన్ అయిందా అవ్వలేదా అంటే, కొంత లేట్ అవుతుందేమో అక్క, కానీ కన్ఫామ్గా వస్తుంది, నువ్వేం కంగారు పడకు, కన్ఫామ్గా అయిద్దిలే అని అన్నాడు. అయితే ఇక ఒక మాటతో నాకు కొంచెం ధైర్యం అయితే వచ్చిందండి. కన్ఫామ్గా నా ఛానల్ ఏదో రకంగా లేట్ అయినా పర్లేదు కానీ సక్సెస్ అయితే చాలు దేవుడా అని అయితే నేను అనుకొని ఇంకా కంటిన్యూస్గా నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. అదేంటో కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్య లేదు. కానీ యూట్యూబ్ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంకా నాకు అన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదురయ్యాయండి. అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా నేను ఎలా అయినా వీడియోస్ అయితే ఆపకుండా పెడతానే ఉన్నాను. ఇంకా వీడియోస్ పెడితే రెగ్యులర్గా పెడతా ఉంటే మానిటైజేషన్ కూడా తొందరగా అయిద్ది, లేట్ అవ్వకుండా అని చెప్పాడనమాట బాబు. ఇక నేను అదే ఫాలో అవుతూ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. కానీ నాది మానిటైజేషన్ అవుద్దా అవ్వదా అనే భయం అయితే మాత్రం ఈ లోపల ఏదో మూలైతే ప్రతిరోజు నేను ఆలోచిస్తూనే ఉన్నానన్నమాట. దేవుడి దయ వల్ల అయితే అంతే చాలండి. అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే 10,000 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ దాంట్లో ఒక 10% వ్యూస్ కూడా రావట్లేదు. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. నేను పెట్టే థంబ్‌నెయిల్స్లో ప్రాబ్లమా మరేంటో తెలియట్లేదు, కానీ కనీసం ఒక 1000 మంది చూసిన 10,000లో నాది మానిటైజేషన్ ఎప్పుడో అయ్యేదన్నమాట. అంటే నా మిస్టేక్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదండి. కానీ నేను వీలైనంత వరకు మన సబ్స్క్రైబర్స్కి నచ్చేలాగానే వీడియోస్ చేయాలి అని అయితే అనుకుంటున్నానండి. మీరైతే మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే, నాకు చిన్న హెల్ప్, మీ సహాయం అందిస్తే నేను కష్టపడైనా సరే నా ఛానల్ని ఒక మంచి ఇదిలోకి తీసుకొస్తానన్నమాట. ఒక మంచి స్టేటస్లోకి తీసుకొస్తాను.
దయచేసి మీ సపోర్ట్ని అయితే అందిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇదేనండి నా మానిటైజేషన్ గురించి విషయాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటో అనేది నేను ఇంకొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.